తీసుకొని సార్ సార్ ఆయన ఎత్తుకున్నాను ఫోన్ సమక్షంలోనే వీడియోలు మొత్తం ఇచ్చారు సార్. ఎంక్వైరీ వీళ్ళు ఇచ్చిన ఎస్సీ కేసు విచారణ అంటే ఎస్సీ కేసు నా మీద పెట్టారు. నేను కొట్టినట్టు వేరే అతను కేసు పెట్టారు. ఈ ఎంక్వైరీ కార్డు నుంచి జరిగింది సర్పంచ్ ఒకటే కదా సార్, అధికారులు సెక్రటరీలు ఆర్టీఐ కూడా తీసుకొని ఆర్టీ కూడా దాంట్లో అన్నీ తీసుకుని దాంట్లో తేడాలు ఉన్నాయని చెప్పి నేను పెట్టాను సార్. సార్ మీడియా పెరుగుకొని విత్డ్రాల్ చేశారు. మన ఆధారాలు ఇంట్లో ఎంక్వైరీ స్టార్టింగ్ అయిన దాని మొదటి నుంచి సాయంత్రం వరకు పూర్తయింది అనుకుంటే గేట్ లోపల రూమ్లో వేసేసి తలుపు వేసేసి వాడు లోపల వేసేటారని చెప్పి కూడా మాట్లాడారు సార్. ఎట్లా ఉన్నాయి సార్ పూర్తి ఆధారాలు నిన్నట్టు మైపాడు పంచాయతీ ప్రెసిడెంట్ నేను. అక్కడ సీను అనే డాబా సీను అనే ఆయన డాబా ఒకటి పెట్టినాడు. అది ఊళ్ళోనే పెట్టి అంతా పంచాయతీ పర్మిషన్ లేదు. పోయే వచ్చే వాళ్ళకి అంతా బళ్ళు అడ్డం పెట్టి అంతా చేస్తూ ఉన్నారు. నేను ఒకసారి చెప్పాను, ఇట్లా అడ్డం పెట్టబోమ్మా లాభం పెట్టుకోండి అని. మన మాట వినకుండా మళ్ళీ ఏమంటే దాంట్లో ముందు అవన్నీ దాపిస్తా పక్కన వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది. ఆ పక్కన ఇళ్ళు ఉన్నాయి, ఒక గొంది అందరు పోయే గొంది. ఆ గొంతులో పోవాలా రావాలన్నా భలే లేడీస్కి భలే ఇబ్బందిగా ఉంది. దానివల్ల నేను చెప్పిన దానికి అతను నా మీద పంచాయతీ మీద ఎంక్వైరీ పెట్టించి నన్నంతా నిధులు తినేసావు అవి తినేసావు అని ఎంక్వైరీ పెట్టించాడు. దానికి మన ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చి వాళ్ళు చేసుకొని పోతున్నారు. ఇటీవల ఆడేదో కొట్టారు గిట్టారు అని చెప్పి ఇప్పుడు మేము కలెక్టర్ గారికి అర్జీ ఇస్తే జాయింట్ కలెక్టర్ గారికి వచ్చి నన్ను అటు కొట్టారు ఇటు చేశారు అని ఏదేదో చెప్తున్నాడు. మేము ఇస్తుంటే అర్జీ తర్వాత జాయింట్ కలెక్టర్ గారు మీరు ఇరు వర్గాలు ఎవరు ఉండబడలేదు, ఎంక్వైరీలో మా ఆఫీసుల్లో తేల్చి రిపోర్ట్ ఇస్తారు మీకు ఇవన్నీ మీకు అని తర్వాత పంచాయతీరాజు ఆయన ఆయనకి అర్జీ రాసి ఇచ్చినాడు. అతను మనం ఆ డాబా గురించి మాట్లాడితే నా మీద పంచాయతీ నిందిస్తూ చేస్తున్నాడు. నా పై అధికారులు చూసి ఆ డాబా సంగతి చూసి ఆడ ఇబ్బందికరంగా ఉంది, దాన్ని చూసి జనాలకు ఇబ్బంది ఉందా లేదా, ఫుడ్ కూడా 3 రోజులది 4 రోజులది అన్ని వాటకాలు దాంట్లో చెడిపడి కలిపి వేస్తున్నారు. అది కూడా దానికి సంబంధించిన అధికారులు దాని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాను.